ఫాదర్ ఆఫ్ ఇండియన్ పౌల్ట్రీ ఇండస్ట్రీ పద్మశ్రీ డాక్టర్ బి.వి. రావు గారు. వెన్కాబ్ చికెన్ వ్యవస్థాపకులు. దేశంలోని కోడిగుడ్డు ధరను ప్రభావితం చేయగలిగినది వెన్కాబ్ కంపెనీ. ఫాదర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ సుంకర భాస్కరరావు గారు. ఆంధ్రాలో ఫుట్బాల్ ఆట అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఫాదర్ ఆఫ్ కడియం నర్సరీ పళ్ల వెంకన్న గారు. నేడు కడియం నర్సరీలు వేలకోట్ల టర్నోవర్ కలిగి ఉన్నాయి. ఫాదర్ ఆఫ్ సంఘం ఫ్యూజీ సాదుకుప్పు స్వామి నాయుడు గారు. ఫ్యూజీ దేశంలో భారతీయుల కోసం సంఘాన్ని ఏర్పరిచారు. ఫాదర్ ఆఫ్ ద్రవిడియన్ మూమెంట్ పెరియర్ రామస్వామి నాయకర్ గారు. అణగారిన వర్గాల తరపున పోరాడిన వారు పెరియర్ గారు. తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు తాపీ ధర్మారావు నాయుడు గారు. వాక్సన్ యూనివర్సిటీ స్థాపించిన వారు పూలా ప్రవీణ్ గారు. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్థాపించిన వారు పవన్ కుమార్ చందన గారు. శాంతా గ్రూప్, బోస్టన్ గ్రూప్ కంపెనీస్ స్థాపించిన వారు సుబ్బుకోట గారు. అమెరికాలో ఎంతో ప్రాచుర్యం కలిగిన వ్యాపారవేత్త. శ్రీ మంజునాథ సినిమాలో కనిపించే కోటిలింగేశ్వర ఆలయం కట్టించిన వారు స్వామి సాంబశివమూర్తి గారు. ఇషా ఫౌండేషన్ స్థాపించిన వారు సద్గురు వాసుదేవ్. వేలాది కేజీల బంగారంతో శ్రీ నారాయణి గోల్డెన్ టెంపుల్ కట్టించిన వారు శక్తి బాల అమ్మగారు. వీరు ముగ్గురు హైందవ ధర్మ పరిరక్షకులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 10 లక్షల యూనిట్ల రక్తం పేద ప్రజలకు అందించిన వారు. 10,000 మందికి కంటిచూపు పునరుద్ధరణ చేయించిన వారు. 30 కోట్లతో ఆక్సిజన్ బ్యాంక్ పెట్టి కరోనా సమయంలో వేలాది ప్రాణాలను కాపాడిన వారు. యుగపురుషులు రాజర్షి పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ క్రికెట్ మోధవరపు బుచ్చిబాబు నాయుడు గారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మల్లెపూడి సంజీవరావు గారు. ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా రఘుపతి వెంకయ్య నాయుడు గారు. ఫాదర్ ఆఫ్ వర్కింగ్ జర్నలిజం మానికొండ చలపతిరావు గారు. ఫాదర్ ఆఫ్ న్యూరో సర్జన్ ఆంధ్రప్రదేశ్ సుంకర బాల పరమేశ్వరరావు గారు. హరికథ పితామహ ఆఫ్ కర్ణాటక గురురాజుల నాయుడు గారు. కాలజ్ఞాన పితామహ ఆఫ్ కర్ణాటక కైవర తాతయ్య. ఫాదర్ ఆఫ్ తెలుగు కార్టూనిస్ట్ తలిశెట్టి రామారావు గారు. ఫస్ట్ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ కొటారి కనకయ్య నాయుడు గారు. వారి కుమార్తె ఫస్ట్ ఇండియన్ క్రికెట్ ఉమెన్ కామెంటర్ చంద్ర నాయుడు గారు. ఫస్ట్ అశోక చక్ర ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రసాద్ బాబు గారు. ఫస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియా బిఎంఎస్ కాలేజ్ను బుసనాయన ముకుందదాస శ్రీనివాసయ్య గారు స్థాపించారు. ఫస్ట్ తెలుగు మూవీ డైరెక్టర్ రఘుపతి సూర్యప్రకాష్ రావు నాయుడు గారు. వీరు హాలీవుడ్ని సందర్శించి డైరెక్షన్ నేర్చుకుని కెమెరాను కొనుగోలు చేసి భీష్మ ప్రతిజ్ఞ అనే మొదటి తెలుగు సినిమా తీశారు. రావు రేమల గారు మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టంకు మొదట కోడ్ రాసిన వారు వీరే. ఆ సంస్థలో మొదట పనిచేసిన భారతీయుడు కూడా వీరే. ఫస్ట్ ఫిమేల్ ప్రొడ్యూసర్ ఇన్ తెలుగు స్టేట్స్ దాసరి కోటిరత్నం గారు. ఫస్ట్ ఇండియన్ టు గెట్ ఇండోనేషియన్ ఫిలిం ఫెస్ట్ అవార్డు ఎస్వి రంగారావు గారు. ఫస్ట్ తెలుగు సినిమా లిరిసిస్ట్ చందాల కేశవ దాసు గారు. ఫస్ట్ తెలుగు సీఎం ఆఫ్ మహారాష్ట్ర కన్నా సాంబశివరావు గారు. వీరిని కన్నంవారని పిలుస్తారు. గాంధీ కంటే ముందు మొట్టమొదటిగా నాన్ కోపరేషన్ మూమెంట్ మొదలుపెట్టిన వారు. శ్రీలంక కండి రాజు రాజా విక్రమసింహ.